హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మూత్రం ఏర్పడే యాంత్రికం గురించి చూద్దాం. ఫస్ట్, మూత్రం ఏర్పడే విధానంలో 4 దశలు ఉంటాయి. ఫస్ట్ వన్ గుచ్చగాలనం, సెకండ్ వర్ణాత్మక పునఃశోషణం, థర్డ్ నాళికాస్రావం, ఫోర్త్ అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం. ఇప్పుడు మనం వన్ బై వన్ ఒక్కదాని గురించి చూద్దాం. ఫస్ట్ గుచ్చగాలనం. గుచ్చగాలం అంటే వృక్క ధమని ద్వారా రక్తం అభివాహిక ధమనిలోని రక్తకేశనాళిక గుచ్చంలోకి ప్రవహించి అక్కడ అది అధిక పీడనంతో వడపోయబడుతుంది. దీని ఫలితంగా వ్యర్థ పదార్థాలతో పాటుగా కొంత నీరు మరియు ఉపయోగకరమైన పదార్థాలు వడపోయబడతాయి. అవి బౌమన్స్ గుళికలోకి ప్రవేశిస్తాయి. దీనినే గుచ్చగాలనం అంటారు. గుచ్చగాలనం ద్వారా ఏర్పడిన వడపోత పదార్థాన్ని ప్రాథమిక మూత్రం అంటారు. చూడండి, ఇక్కడ ఏమవుతుంది? వృక్కధమని ద్వారా అంటే రక్తం అభివాహిక ధమనిలోని రక్తకేశనాళిక గుచ్చంలోకి ప్రవహించి అక్కడ అది అధిక పీడనంతో వడపోయబడుతుంది. దీని ఫలితంగా వ్యర్థ పదార్థాలతో పాటుగా కొంత నీరు మరియు ఉపయోగకరమైన పదార్థాలట వడపోయబడతాయంట. అవి బౌమన్స్ గుళికలోకి ప్రవేశిస్తాయి. దీనినే గుచ్చగాలనం అంటారు. గుచ్చగాలనం ద్వారా ఏర్పడిన వడపోత పదార్థాన్ని ప్రాథమిక మూత్రం అంటారు. సెకండ్ వన్ వర్ణాత్మక పునఃశోషణం. గుచ్చగాలనం ద్వారా ఏర్పడిన మూత్రం దాదాపుగా రసాయనికంగా రక్తంతో సమానంగా ఉంటుంది, కానీ ప్రాథమిక మూత్రంలో రక్త కణాలు ఉండవు. ఎన్లీ శక్యం చుట్టూ ఉండే బాహ్య రక్తకేశనాళికలు ప్రాథమిక మూత్రంలోని ఆవశ్యక పదార్థాలు మరియు అధిక మొత్తంలోని నీటిని పునఃశోషణం చేస్తాయి. ఇక్కడ చూడండి, గుచ్చగాలనం ద్వారా ఏర్పడిన మూత్రం అంట దాదాపుగా రసాయనికంగా రక్తంతో సమానంగా ఉంటుందంట, కానీ ప్రాథమిక మూత్రంలో రక్త కణాలు అనేవి ఉండవు. ఎన్లీ శక్యం చుట్టూ ఉండే బాహ్య రక్తకేశనాళికలు ప్రాథమిక మూత్రంలోని ఆవశ్యక పదార్థాలు మరియు అధిక మొత్తంలోని నీటిని పునఃశోషణం చేస్తాయి. ఇక్కడ ఏమవుతుంది? ఎక్కువ నీరు అనేది పునఃశోషణం చేస్తుంది. నెక్స్ట్ నాళికాస్రావం. ఆవశ్యక పదార్థాలు మరియు నీటి పునఃశోషణ తర్వాత మూత్రం ఎన్లీ శక్యం ద్వారా ప్రవహిస్తుంది. ఎన్లీ శక్యం చుట్టూ ఉన్న బాహ్య రక్తకేశనాళికల నుండి రక్తకేశనాళిక గుచ్చంలో వడపోయబడని వ్యర్థ పదార్థాలు ఎన్లీ శక్యంలోకి స్రవించబడతాయి. ఇక్కడ ఏమవుతుంది? ఆవశ్యక పదార్థాలు మరియు నీటి పునఃశోషణ తర్వాత మూత్రం ఎన్లీ శక్యం ద్వారా ప్రవహిస్తుందంట. ఎన్లీ శక్యం చుట్టూ ఉన్న బాహ్య రక్తకేశనాళికల నుండి రక్తకేశనాళిక గుచ్చంలో వడపోయబడిన వ్యర్థ పదార్థాలు ఎన్లీ శక్యంలోకి స్రవించబడతాయి. నెక్స్ట్ అతి గాఢత గల మూత్రం ఏర్పడడం. ఎన్లీ శక్యం నుండి సంగ్రహణ నాళంలోనికి చేరిన మూత్రం వాసోప్రెసిన్ అనే హార్మోన్ సమక్షంలో మరింత గాఢత చెందుతుంది. వాసోప్రెసిన్ లోపం వలన తక్కువ గాఢత గల మూత్రం అధికంగా విసర్జించబడుతుంది. ఈ స్థితిని అతిమూత్ర వ్యాధి లేదా డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటారు. ఓకేనా? ఇందులో ఏంటి? ఎన్లీ శక్యం నుండి అంటే సంగ్రహణ నాళంలోనికి చేరిన మూత్రం వాసోప్రెసిన్ అనే హార్మోన్ సమక్షంలో మరింత గాఢత చెందుతుంది. వాసోప్రెసిన్ లోపం వలన తక్కువ గాఢత గల మూత్రం అధికంగా విసర్జించబడుతుందంట. ఈ స్థితిని ఏమంటాం? అతిమూత్ర వ్యాధి లేదా డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటారు. ఓకే.